ఈ ఒక్క అమ్మాయి కాదు, ఇప్పుడు తీన్మార్ మల్లన్న ద్వారా సహాయం పొందినటువంటి బిడ్డలు అమెరికా, యుఎస్, యూకే, రష్యా లాంటి దేశాల్లో అనేక మంది పిల్లల్ని చదివిస్తా ఉన్నారు. నా కూతురుకున్నటువంటి వైద్యం చేస్తలేమన్నప్పుడు నేను వెంటనే రైట్ టు రీకాల్ కు సిద్ధంగా ఉన్నా. మీరు ఓటు వేసిన ఓటును వాపస్ తీసుకోవడానికి మీకు హక్కును కల్పిస్తా ఉన్నా. అది నా పర్ఫార్మెన్స్ పైన రిఫరెండం అని చెప్పి చెప్తా ఉన్నా. ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా రిఫరెండానికి సిద్ధపడలేదు. నేను మొట్టమొదటిసారిగా పడతా ఉన్నా. అది మీ అందరికి తెలిసినటువంటి అంశం. రెండో అంశం కూడా చెప్పిన, రాజకీయ నాయకుడు అంటూ డబ్బులు సంపాదించుకోవడానికి, స్కాములు చేయడానికి కాదు అన్న ఉద్దేశంతో నేను జీరో బ్యాలెన్స్ తో వస్తా ఉన్నా. నేను నామినేషన్ వేసే రోజే రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం కూడా రాసిన, నా పేరు మీద, నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ ప్రభుత్వానికి జప్తు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, తీసుకోవడం చెప్పి ప్రభుత్వానికి దాదాపు 1.5 ప్రభుత్వ విలువైన దాదాపు 3 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులను మేము ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి ఎన్నికల్లో తీరుతా ఉన్నాం. నేను దీనిపై నాటికి నా బ్యాలెన్స్ చూసుకుంటే మీకు లెక్క తెలవాలి. తీర్మానం వల్ల ఏం చేసిందనేది ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి పైసాకు జవాబుదారిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి రాజకీయాలకు మీ మేధావులందరి ఓటును కూడగట్టి తద్వారా ఒక గొప్ప రాజకీయాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని వస్తున్నా. దయచేసి దీవించాలని మీ అందరినీ పేరు పేరున వేడుకుంటూ మీ సోదరుడు తీన్మార్ మల్లన్నను ఆశీర్వదించాల్సిందిగా వేడుకుంటున్నాను. ధన్యవాదాలు. రైట్ సార్. తీన్మార్ మల్లన్న మీరు ఒకసారి తెరిచి చూసుకోండి. తీన్మార్ మల్లన్నకు ఓటు వేయడానికి అర్హత ఉందా, మేము ఓటు వేయొచ్చా అని మీరు అంతరాత్మ సాక్షిగా ఆలోచించుకొని తీన్మార్ మల్లన్న ఎస్ క్యాపబుల్ పర్సన్ అనుకున్నప్పుడు మీ ఓటు ఇవ్వండి సోదరులారా. ఎందుకంటే ఓటు అనేది మీ అందరికీ తెలుసు, ఓటు అంటే లాటిన్ భాషలో అభిప్రాయం. ఆ అభిప్రాయం నా పట్ల సహజంగా మంచిగుంది అనుకుంటే మటుకు ఎస్ తీన్మార్ మల్లన్న ఈ ఓటు వేయడం వల్ల తీన్మార్ మల్లన్న ఏదో చేస్తా అంటుండు, తీన్మార్ మల్లన్న ఏదో ప్రయత్నం చేస్తా అంటుండు. చాలా మంది వచ్చి చెప్తా ఉంటారు, మీకు ఉద్యోగాల కోసం పోరాడతా, మీకు దీనికోసం పోరాడతా. అమలే చేస్తా అని వచ్చినా కదా, అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. ఆ రోజు ఆ స్థానంలో ఉండి ప్రశ్నించడం, ఈ రోజు అమలు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి అవకాశం ఇవ్వండి. తప్పకుండా మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా. ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా తాత్కాలికమైనటువంటి వ్యక్తులే తప్ప ఈ సుదీర్ఘ కాలంలో ఎవరు లేరు. ఒకానొక సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిద్రవైపు అన్నప్పుడు తీన్మార్ మల్లన్న ఒక్కడై లేచిండు, ఆ రోజు ఒక్కడై కొట్లాడిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛా వాయువులు పిలుచుకుంటున్నారంటే ఆ రోజు నేను ఎంత నరకం అనుభవించినో మీ అందరికీ తెలుసు. 100 కేసులు నా మీద పెట్టినప్పుడు కూడా మీ మద్దతు ఎప్పుడు కూడా కూడగట్టలే. నేను కేవలం ఓట్ల దగ్గరకు వచ్చినప్పుడే, మిమ్మల్ని ప్రభుత్వం హింసించినప్పుడే, మీకు ఉద్యోగ నోటిఫికేషన్ అయినప్పుడు కొట్లాడినా. దాదాపు 70 పైచీలకు కేసులు నా మీద నమోదైతే ఏ ఒక్క కేసు కూడా నా కుటుంబ పంచాయతీ లేదు, కేవలం ప్రజల పంచాయతీ మాత్రమే ఉంది. ఇవాళకి కూడా నేను అంతే క్లీన్ గా ఉన్నా, అంతే క్లీన్ గా పోతా ఉన్నా. నా అంతిమ లక్ష్యం, నేను చచ్చిపోతే నా సావుకు 1,00,000 మంది రావాలనేదే నా ఇంటెన్షన్. అంతకంటే ఇంకెక్కువ ఏమీ లేదని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. నా ఆస్తులు ఇవాళ రేపు పాలోడు 10 రూపాయలు అంటే ఇయ్యడు. అటువంటిది ప్రభుత్వానికి ఆస్తులు రాసి వచ్చేటువంటి అరుదైనటువంటి, నేను ఉత్తగా రాసేయట్లేదు, రైట్ టు రీకాల్ సిస్టమ్ మీద ఉత్తగా మాట్లాడట్లేదు. మధ్యప్రదేశ్ లోని హర్దా మున్సిపాలిటీలో సంగీత పాటిల్ అనేటువంటి మేయర్ పైన అక్కడి ప్రజలు రైట్ టు రీకాల్ పెట్టి గద్దె దించినారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి పోయినా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలిసి ఏంది రైట్ టు రీకాల్ ఎందుకు పెట్టినారంటే, మేము ఓటు వేసినాం, ఆమె సరిగా పనిచేస్తలేదు, మా ఓటు మేము వాపస్ తీసుకున్నాం అని చెప్పినారు. ఈ హక్కు కనుక ప్రజలకు ఉంటే ఏ రాజకీయ నాయకుడు తోకాడించడు, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి దిక్కుమాలిన జీవోలు తెచ్చి జనాన్ని హింసించారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇప్పుడు తాత్కాలికంగా ఏం చేయకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం మీకు మీ పిల్లలకు ఒక సరికొత్త రాజకీయాన్ని మాత్రం పరిచయం చేస్తారు తీన్మార్ మల్లన్న అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ధన్యవాదాలు. మీరు ఆలోచించుకొని అభిప్రాయంతో ఆశీర్వదించాలా, వ్యతిరేకించాలనేది మీ అభిప్రాయం. మీ ఓటును, జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ ఓటును నేను ఖరాబ్ చేయను. మీ ఓటును కూడా మీరు ఖరాబ్ చేసుకోవద్దని చెప్పి కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.